అందరికి హ్యాపీ సండే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే స్పెషల్ ఫిష్ 2 కేజెస్ ఫిష్ తెచ్చారు. పులుసు అండ్ ఫ్రై కూడా చూపిస్తాను. మా మేడం గారు అయితే పులుసు తినరు, లేకపోతే మా ఇంట్లో అందరికి పులుసే ఇష్టం. మేడం గారి కోసం ఫ్రై కూడా చేస్తాను, చూపించేస్తారండి. ఇవేమో పులుసు కోసం, ఇవేమో ఫ్రై కోసం. ముందుగా ఫ్రై కోసం సాల్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా కొంచెం, కార్న్ ఫ్లోర్ కూడా కొంచెం వేస్తాం. దానివల్ల కొంచెం ముక్క తినేటప్పుడు క్రంచీగా అనిపిస్తుంది, బాగుంటుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా అన్నీ వేసిన తర్వాత ముక్కకి అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం నిమ్మకాయ. అన్నీ కలుపుకున్నాం కదా, కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ సేపు. ఇప్పుడు పులుసు చేసేద్దాం రండి. ఉల్లిపాయలు, టమాటా, 4 పచ్చిమిరపకాయలు, చింతపండు, గుప్పెడు చింతపండు తీసుకొని నానబెట్టి గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని చేపల కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. టమాటా కూడా వేసాము. చాలా వరకు మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. దాన్ని కూడా కలబెట్టుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందు నానబెట్టుకున్నాం కదా, అది చింతపండుని పులుసు తీసుకొని వేరే గిన్నెలో పెట్టుకోవాలి. పులుసు పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది, స్మెల్ తెలుస్తుంది. ఆ తర్వాత మన ఉప్పు కారానికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. చేపల కూర అంటేనే ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, చూసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసి బాగా తిప్పుకోవాలి. తర్వాత మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను, మెంతి పొడి వేసుకోవడం వల్ల స్మెల్ టేస్టే మారిపోతుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అవైలబుల్గా ఉంటే. తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం మనం వేసిన పొడులన్నీ ఆ ముక్కలకి పట్టి స్మెల్ బాగా వస్తుంది. ఆ టైంలో చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇలా పులుసు పోసుకున్న తర్వాత మనం ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మొక్కేసిన తర్వాత అన్నీ వేసి తిప్పుతూ ఉంటే మొక్క చిదిరిపోయిద్ది. పులుసు కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు మనం చేప ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత పొరపాటుని కూడా గంట పెట్టొద్దు. ఇప్పుడు ఫ్రై కోసం కొంచెం వెడల్పుగా లోతు తక్కువగా ఉండే పాన్ ఇంట్లో ఏదైనా ఉంటే చూసి అది పెట్టుకోండి. ముక్కలు సన్నగా కట్ చేయించుకున్నాం కాబట్టి ముక్క హాఫ్ వరకు మునిగేలాగా ఆయిల్ పోసుకోండి. ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ యూజ్ చేసుకోవడానికి పనికిరాదు, యూజ్ చేసుకోకూడదు. ఆయిల్ కొంచెం బాగా హీట్ అవనిద్దాం. ముక్కలకి అంత బాగా పట్టేసింది. మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సిమ్లో మాత్రమే ఒక్కొక్క ముక్క స్లోగా వేసుకుందాము.
గుర్తుపెట్టుకోండి, సిమ్లో మాత్రమే ఫ్రై అవ్వనివ్వాలి, లేకపోతే పైన మాడిపోతుంది, లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసి మళ్ళీ కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. పైన కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది. మన పులుసు ఎలా ఉందో చూసేద్దాం రండి. పులుసు కూడా ఉడికిపోయింది చూడండి. రెండు ఒకే టైంలో చాలా సింపుల్గా ఈజీగా అయిపోయినాయి. టైం తక్కువ ఉన్నా కానీ పులుసు ఫ్రై ఒకే టైంలో ఎంత సింపుల్గా చేసుకోవాలో చూసారు కదా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒక కామెంట్ కూడా చేయండి. అలానే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఎలా ఉందిరా ఫిష్ ఫ్రై? ఎక్సలెంట్.